హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ వ్లాగ్ వచ్చి ఏంటి అంటే ఇంకా పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ వచ్చినాయి కదా, ఈ హాలిడేస్లో ఇంకా వాళ్ళకు స్నాక్స్ అని ఏదంటే అది ఇంట్లో అయితే చేసి పెట్టాల్సి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు సమ్మర్లో ఎక్కువ వచ్చేసి అయితే ఇంకా కూల్గా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కదా. అయితే ఇట్లా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ ఇది చేయడము థర్డ్ టైమో ఫోర్త్ టైమో అనుకుంటా. ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను, అంటే కుల్ఫీ ఫ్లేవర్ లాగా మనకి కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను అనమాట. నా దగ్గర వచ్చేసి అయితే కస్టర్డ్ పౌడర్ ఉండే అనమాట. ఆల్రెడీ ఒకసారి దాంతో చేశాను. అయితే మళ్ళీ చాలా రోజుల నుంచి అసలు ఎట్లా అడుగుతున్నారంటే మమ్మీ ఐస్ క్రీమ్ చేయి, ఐస్ క్రీమ్ చేయి, ఐస్ క్రీమ్ రోజు ఇదే పనిగా పెట్టుకున్నారు పిల్లలు. ఇంకా సర్లే కదా అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పేసి అయితే ఇట్లా చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి అయితే కొంచెం జీడిపప్పు అయితే పాలల్లో నానబెట్టేసుకున్నాను ఒక పావు గంట ముందు, అంతే, ఎక్కువసేపు ఏం నానబెట్టుకోలేదు. ఇక మళ్ళీ అంటే పాలు కూడా ఎక్కువ లేకుండే నా దగ్గర ఇంట్లో, పావు లీటర్ పాలు అట్లా తీసుకున్నాను అనమాట. అవి కొంచెం మనకు వేడైన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా వేసేసుకున్నాను. ఇది అంత కష్టం ఏం లేదు, ఐస్ క్రీమ్ అసలు ఈజీ అనమాట. అయితే మెయిన్ థింగ్ మనకి ఇలా ఏముండాలి అని అంటే ఫ్రెష్ క్రీమ్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే అసలు అది ఐస్ క్రీమ్ లానే ఉండదు. అంతంత మనకు బయట వచ్చే ఐస్ క్రీమ్ కంటే కొంచెం ఫ్లేవర్ తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ వేస్తారు దాంట్లో, మనకైతే ఇంట్లో అంత అవైలబుల్ ఉండదు కదా. నేనైతే ఏం తీసుకురాలన్నమాట, ఇంట్లో వాటితోటే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఓన్లీ కస్టర్డ్ పౌడర్ చాలా రోజుల నుంచే ఉండే నా దగ్గర. అండ్ ఇప్పుడు ఇక్కడ జీడిపప్పు వచ్చేసి పాలలో నానబెట్టుకున్నా అని చెప్పేసి చెప్పాను కదా, అది వచ్చేసి అయితే మంచిగా మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దాంతో మనకు కొంచెం ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది నేను వచ్చేసి అయితే దాన్ని మిక్సీకి పట్టేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే పాలైతే మంచిగా మరుగుతున్నాయి అన్నమాట. మరిగినప్పుడు అదైతే అందులో పోసేసాను. మనకైతే ఊకే కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే కొంచెం మనకు అడిగంటి మాడిపోయినా కూడా అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. ఇవి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ వేసి ఉండలు లేకుండా జస్ట్ మనకు పౌడర్ కూడా వేసేయచ్చు అనమాట. ఎందుకంటే అది కొంచెం పౌడర్ స్మూత్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి దాంట్లో కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. పాలు కొంచెం మరగబెట్టుకున్న తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇక కలుపుతూనే ఉండాలి మనకు. ఎందుకంటే మళ్ళీ కొంచెం మనం మిస్టేక్ చేసినా కూడా అసలు అంత టేస్ట్ అయితే బాగుండదు అనమాట. అసలు ఇంట్లో ఏం లేకుండే నాకు, బట్ ఏంటంటే వాళ్ళ కోసము ఇక చేయాలి కదా అని చెప్పేసి చేశానమాట. సో ఇక్కడ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే జీడిపప్పు మనకు మిల్క్ షుగర్ కదా, చేస్తుంటే ఎప్పుడు తినాలా అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కస్టర్డ్ మిల్క్ అయితే దాంట్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. వితిన్ సెకండ్స్లో అసలు అది వేయగానే మనకు మొత్తము గడ్డలాగా అయిపోతుంది అనమాట. మనమైతే ఎక్కువ కలుపుతూనే ఉండాలి, ఊకే కలుపుతూనే ఉండాలి అనమాట. ఎందుకంటే మనకి అది ఒక్క నిమిషం మనం కలపకుండా ఆపేసినా కూడా మొత్తం కింద అంతా మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది అనమాట. అయితే నేను వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే అసలు ఇక్కడ నేను పలచపాటి గిన్నె తీసుకున్నాను అనమాట. కొంచెం మందపాటిది తీసుకున్నాం అనుకో మనకి బాగుంటుంది, ఎందుకంటే తొందరగా అడగంటుంది అనమాట. నేను ఇక్కడ స్టీల్ది తీసుకున్నాను, అందుకని చెప్పేసి నాకైతే ఊకే అడగంటుందేమో అని చెప్పేసి ఊకే కలుపుతూనే ఉన్నాను. అయితే ఇక్కడ దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ పౌడర్లో నేను ఒకసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చానమాట. ఇక ఎట్లా అంటే మనకు అంత ప్రాసెస్ తెలియదు కదా, ఫోన్లో చూసుకుంటూ ఒకసారి ఏమో చేశాను. బట్ అప్పుడు మంచిగా వచ్చింది. కొంచెం మిల్క్ తక్కువైనాయి. అప్పుడు మనకు దీంట్లో మిల్క్ ఎక్కువ తీసుకుంటేనే, చిక్కడి మిల్క్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్ బదులుగా మనకు మీగడ యాడ్ చేస్తే కూడా కొంచెం బాగుంటుంది ఫ్లేవరు అని చెప్పేసి విన్నాను అనమాట. అండ్ సెకండ్ సారి చేసినప్పుడు అయితే అట్లానే వేసాను. అంటే కొంతమంది మీగడ తింటారు, కొంతమంది తినరు కదా, అంత టేస్ట్ అయితే అంత నాకేం అనిపించలేదు.
సో ఈసారి వచ్చేసి అయితే క్రీమ్ తోటే చేయాలి అని చెప్పేసి అనుకున్నా, బట్ ఇంట్లో లేకుండే ఇక మా పిల్లలేమో ఓకే అడుగుతున్నారు అని చెప్పేసి ఆ రోజు కొంచెం మా పెద్దోడు అలిగి ఉండే, అందుకని చెప్పేసి వాని కోసం అని చెప్పేసి అయితే ఇట్లా చేశానమాట. ఇంట్లో ఇంకా మిల్క్ కూడా ఉన్నాయి కదా కొన్ని, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఏం తీసుకోకుండా కొంచెం చేద్దామని చెప్పేసి డిఫరెంట్గా జీడిపప్పులు అట్లా నానబెట్టి దాంతోపాటు అయితే చేశానమాట. ఇక్కడ వచ్చేసి అయితే నాకు మంచిగా దగ్గరికి అయిపోయింది చూడండి. అసలు నేను స్టీల్ది తీసుకున్నాను, వేరేది కొంచెం మందపాటిది తీసుకుంటే బాగుండు అనమాట. ఇట్లా దగ్గరికి అయ్యేదాకా మనము మంచిగా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లగైన తర్వాత మళ్ళీ దీన్ని అయితే మిక్సీకి వేయాలి. మిక్సీకి మంచిగా పట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 20 నిమిషాలు అట్లా పెట్టినామనుకో కొంచెం కూల్ అవుతుంది, కొంచెం గడ్లా అవుతుంది. మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ మిక్సీకి పట్టాలి. మిక్సీ పట్టి మా చిన్నగాడు అప్పటికే మీగడే మమ్మీ మీగడే అంటున్నాడు. ఒకటి తింటాడు మీగడ, ఒకటి తినడు. అంత అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీగడ వేస్తే అంత స్మెల్ అంతా ఒకలాగా వస్తుంది. అందుకని నాకు నచ్చక నేనైతే వేయలేదన్నమాట. అండ్ మనకు దీంట్లో ఇక్కడ వచ్చేసి అయితే నాకు మంచిగా చల్లారిపోయింది అనమాట. నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. అండ్ ఇది ఇంత ప్రాసెస్ కానీ ఇంకొక ఫ్లేవర్ తీసుకొచ్చాను, ఐస్ క్రీమ్ మిక్స్ అని చెప్పేసి ఉంది అనమాట. అది ఓన్లీ మనము మిల్క్ యాడ్ చేసుకొని పౌడర్ అందులో పోసేసుకోవడమే. మనం ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ నేనైతే అది చేసేటప్పుడైతే వీడియో షూట్ చేసుకోలేదన్నమాట. అది ఇంకొక 2 days తర్వాత చేశాను. ఇది వచ్చేసి అయితే మనకు ఇట్లా 2 times మిక్సీ పట్టుకోవడము ఇదంతా ఉంది. దాంట్లో అయితే అట్లా లేదు అసలు. ఇట్లా నేనైతే మిక్సీ పట్టేసుకొని, నేను అంతకుముందు ఐస్ క్రీమ్ డబ్బా ఉండే ఇంట్లో, దాంట్లో అండ్ దీంట్లో వచ్చేసి అయితే నేను ఫ్లేవర్ కోసమే వేసుకున్నాను అనమాట. బాదంలో అయితే మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ పట్టుకొని దాంట్లో ఒక లేయర్ లాగా పరుచుకున్నాను. ఫస్ట్ అయితే బాదం తీసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. మిక్సీకి పట్టుకొని ఐస్ క్రీమ్ మనము ఏ బౌల్లో అయితే తీసుకుంటామో దాంట్లో వచ్చేసి అయితే మంచిగా నేనైతే ఎక్కువనే తీసుకున్నాను. నచ్చకపోతే మనము స్కిప్ చేసేయచ్చు, దీన్ని అంతగా పర్వాలేదు. మనం దీని ప్లేస్లో కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను బాదంలో ఉన్నాయి కదా అని చెప్పేసి బాదంలతోనైతే ఇట్లా అయితే మిక్సీ పట్టేసుకొని చేసుకున్నా. అంటే నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. కొంచెం తక్కువ తీసుకుంటేనే బెటర్ ఉంటుంది. మిక్సీ పట్టేసుకొని కింద ఒక లేయర్ లాగా పరుచుకున్నాను. మళ్ళీ కొంచెం పోసుకున్న తర్వాత మళ్ళీ కొంచెము బాదం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ నేనైతే పౌడర్ చేయలేదు, నార్మల్గా మనకు కొంచెము బరకగానే ఉండేటట్టు చేసుకున్నాను అనమాట. మళ్ళీ దాని నిండా అయితే ఇదైతే ఐస్ క్రీమ్ అయితే పోసేసుకున్నాను. అసలు ఎంత ఈజీగా ఉంది అసలు. మన టేస్ట్కు తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అసలు సూపర్గా వచ్చిందండి నిజంగా. అసలు మా పిల్లలైతే గంటకు ఒకసారి పోయి ఫ్రిడ్జ్లో చూసి అయిందా మమ్మీ తినాలా ఇదే వరడు అనమాట. ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. దీని అయితే నెక్స్ట్ డే వచ్చేసి అయితే మంచిగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. మా పిల్లల ఎగ్జైట్మెంట్ చూడాలి అసలు. ఎప్పుడెప్పుడు తినాలా, దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తుందా అని చెప్పేసి పాపం ఎదురు చూడంగా నెక్స్ట్ డే మధ్యాహ్నం తీసిన అనమాట. 12కు ఏమో. మనకు అంతసేపు ఫ్రిడ్జ్ అయితే ఫుల్గానే పెట్టుకోవాలి, లేకపోతే మనము నార్మల్గా 1 మీద 2 మీద పెడితే అస్సలు కాదనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో నిజంగా. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మా పిల్లలకైతే అనుకున్నట్టు ఐస్ క్రీమ్ అయితే చేసి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఇంకొకటి ఫ్లేవర్ ఉందని చెప్పాను కదా, అది చేశాను. అస్సలు అదైతే ఆసమ్ టేస్ట్ అయితే నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా వస్తుందని చెప్పేసి. అండ్ మనకు ప్రాసెస్ ఈజీగా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది అనమాట. కొంచెం ఈ మధ్య ఐస్ క్రీమ్లలో కూడా ఇంత కల్తీగా జరుగుతుంది. ఎక్కువ మనకి ఈ సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్లే కదా, చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఇష్టంగా తినేది ఐస్ క్రీము మంచిగా సమ్మర్లో. ఎందుకంటే కూల్గా తినాలనిపిస్తుంది కదా, మనము ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇంకా మా పిల్లల ఎగ్జైట్మెంట్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆయనకు కూడా వేసి ఇచ్చేసాను అనమాట. మనిషికి ఒక కప్పు చిన్న బౌల్లో అయితే వచ్చింది. ఇక్కడ మా పెద్దోడైతే ఇంకెక్కువ అసలు యాక్చువల్గా చేసింది వాని కోసం. వాడే అసలు
రోజు ఐస్ క్రీమ్ చేయి అని చెప్పేసి సత్తా ఇచ్చిండు అనమాట. అండ్ మళ్ళీ నేను చేసింది కాక మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ చేశాను ఇంట్లోనే. మళ్ళీ నేను మొన్న డీమార్ట్ వ్లాగ్ పెట్టాను కదా, డీమార్ట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొచ్చాను. కంటిన్యూగా 3 days ఐస్ క్రీమ్ యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్. మా ఐస్ క్రీమ్ వ్లాగ్ అయితే ఇదే అనమాట. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.